తెల్లవారుజామున నగర సంకీర్తన ఎందుకోసమని పెట్టారు? நகர சங்கீர்த்தனத்தை எதற்காக அதிகாலையில் வைத்தோம்? పని లేకుండా పెట్టామా? வேறு வேலை இல்லாமல் வைத்தோமா? అన్ని మాటలు లేచి నీ నిద్రను పాడు చేసుకోమని పెట్టామా? உங்கள் தூக்கத்தை கெடுப்பதற்கா? కాదు కాదు, ఇది భౌతికంగా లౌకికంగా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటిది. இல்லை, இது உலகியலாகவும் ஆன்மீகமாகவும் எவ்வளவோ புனிதமானது. అర్ధరాత్రి వేళ బ్రహ్మ ముహూర్త కాలం, அதிகாலை பொழுது பிரம்ம முகூர்த்த காலம். చల్లని ప్రదేశము, చల్లని వాతావరణం. குளிர்ச்சியான இடம், குளிர்ச்சியான ఆ சூழல். చల్లని వాతావరణంలో మనసు కూడాను రాత్రంతా నిద్రించి మంచి ప్రశాంతంగా ఉంటుంది మనసు. துயிலெழுந்த பின் மனது கூட சாந்தமாக இருக்கும். లేచిన తక్షణమే விழித்து எழுந்தவுடனேயே ఏదో పిచ్చి పిచ్చి పలుకులంతా వినకుండా, தேவையில்லாத விஷயங்களை கேட்காமல், అసత్యమైనటువంటి యొక్క అశ్రవణమైనటువంటి మనం శ్రవణం చేయకుండా, அசத்தியமானவற்றை கேட்கக்கூடாதவற்றை கேட்காமல், రామా కృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరుస్తుంది. ராமா கிருஷ்ணா கோவிந்தா நாமங்களை கேட்கும் பொழுது இதயத்திற்கு எவ்வளவு சுகமாக இருக்கும். పాడేవాడికి హాయి, பாடுபவனுக்கும் சுகம், వినేవాడికి హాయి. கேட்பவனுக்கும் சுகம். తెల్లవారు లేస్తానే ఏదో భగవత్ నామచింతన విన్నానంటున్నారు. காலையில் எழுந்ததும் பகவான் நாமத்தை கேட்டேன் என்று நினைப்பார்கள். కనుక తెల్లవారు లేచిన తక్షణమే భగవత్ నామస్మరణ చేయాలి. காலையில் எழுந்தவுடனே பகவத் நாமஸ்மரணை செய்ய வேண்டும். ఏదంటే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. எப்படி என்றால் ஸ்டார்ட் ஏர்லி, டிரைவ் ஸ்லோலி, ரீச் சேஃப்லி. మొట్టమొదటి లేచిన తక్షణమే ఈ నామస్మరణతో ప్రారంభం కావాలి. எழுந்தவுடனே முதலில் நாமஸ்மரணையுடன் நாளை தொடங்க வேண்டும். అందు నిమిత్తమై సత్యసాయి సంస్థ లోపల ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణం ఏమిటి? ஸ்ரீ சத்யசாயி சேவா நிறுவனங்களில் நகர சங்கீர்த்தனம், பஜனை, சத்சங்கம், வாசகர் வட்டம் போன்றவை நடத்தப்படுவதன் காரணம் என்ன? ఇవంతటితో కాలంను పవిత్రం చేసి శాంతి చేకూర్చుకోవడానికి. இவை அனைத்தின் மூலமாக காலத்தை புனிதமாக்கி இதயத்தை அமைதிப்படுத்தவே ஆகும்.